తో డిబేట్ స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఇద్దరు ఫస్ట్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి టీడీపీ నేత ఈ రేవ్ పార్టీ సంబంధించి రేవ్ పార్టీలో ఇతని పాత్రపై ఎవరైతే మంత్రి కాకాని పాత్రపైన ఏమన్నారో ఆ తర్వాత దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎలా కౌంటర్ ఇచ్చారో ఒకసారి విని డిబేట్ స్టార్ట్ చేద్దాం. కనుసన్నల్లో బెంగళూరు అవుట్స్కర్ట్స్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాఫియా గ్యాంగ్ రేవ్ పార్టీని అక్కడ ఆర్గనైజ్ చేసింది బెంగళూరు అవుట్స్కర్ట్స్లో. దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి స్టిక్కర్ ఉండే కారు ప్లస్ కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్ రెండు దొరికినాయి. బట్ ఆయన నాకు సంబంధం లేదు ఆ కారు స్టిక్కర్ అన్న అంట. నేను ఒక్కటి క్వశ్చన్ చేస్తుండా, నువ్వు ఎప్పుడైనా రెడ్ హ్యాండెడ్గా స్పూరియస్ లిక్కర్ కల్తీ మద్యం మనుషులు ప్రాణాలు తీసావు నేను చేశానని చెప్పి ఒప్పుకున్నావా? నకిలీ పత్రాలు సుప్రీంకోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు నేను చేశాను నేనే తయారు చేయించానని ఒప్పుకున్నావా? ఒక నడి రోడ్లో ఒక హంతకుడు ఒక వ్యక్తిని మర్డర్ చేస్తాడా? నేనే చేశానయ్యా అని చెప్తాడా? చెప్పడుగా. ఈరోజు మళ్ళీ రేవ్ పార్టీలో నువ్వు బుక్ అయ్యావు. గోపాలరెడ్డి ఫామ్, గోపాలరెడ్డి నీకు మంచి మిత్రుడు. గోపాలరెడ్డి ఫామ్లో రేవ్ పార్టీ జరిగింది, నీ కారు దొరికింది, నీ పాస్పోర్ట్ దొరికింది, నీ 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 బ్యాక్గ్రౌండ్. ఒక్క బెంగళూరులో నలుగురు మాఫియా ఎఫ్ఐఆర్ కూడా కట్టావు, మా పిఏ కంప్లైంట్ ఇచ్చారు, దాని మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టి విచారణ ప్రారంభించారు. నీకేదన్నా అవకాశం ఉంటే ఎఫ్ఐఆర్ కట్టుంది, నువ్వు వెళ్ళి చెప్పాయి సంబంధాలు ఉన్నాయని చెప్పి రుజువు చేయి అంతే తప్ప నాకు సంబంధాలు రేవు పార్టీ జరిగింది, రేవు పార్టీలు కదవా నీకు అలవాటు కదా, నాకు అటువంటి అలవాటు లేదు, అటువంటి అలవాటు లేనటువంటి వాడిని నేను. కాబట్టి లేని అలవాటు నీకున్నటువంటి అలవాట్లు ఇతరులకి నువ్వు ఆపాదించడానికి ప్రయత్నం చేయడం సరైనటువంటి పద్ధతి కాదు. నువ్వు నీతి లేదు, నిజాయితీ లేదు, నీ బ్రతుకు అట్లాంటిది. నీ మాటకు విలువ ఉండాలనుకుంటే నువ్వు చెప్పినటువంటి దానికి కట్టుబడి ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధమైతే రా మాట్లాడు. లేదు నా నోరు ఇంతే, నా నోరు ఈ విధంగా మాట్లాడుతూ ఉండాల్సిందని నువ్వు మాట్లాడుకుంటే చేయగలిగేది. రైట్ రైట్ అది చాలా ఇద్దరు కూడా పరస్పరం కామెంట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ పక్క ఆధారాలు ఉన్నట్లుగా సోమిరెడ్డి మాట్లాడితే అటువంటి పరిస్థితులు లేవు, నాకు అటువంటి అలవాట్లు లేవు, మేబీ నీకుండొచ్చని ఎన్కౌంటర్ ఇవ్వడం జరిగింది. రైట్, దీనిపై మాట్లాడదాం. ముందుగా కోటేశ్వర గారితో మాట్లాడదాం. కోటేశ్వర గారు, నో వన్ ఈజ్ గిల్టీ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవెన్ అనే ఒక సామెత ఉంది, ఒక సామెత. సో అటువంటి ప్రాస్పెక్ట్ మనం చూడాల్సిన అవసరం ఉందంటారు. ఎందుకంటే అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్లో అయితే ఖచ్చితంగా స్టిక్కర్తో ఉన్నటువంటి మంత్రి స్టిక్కర్తో ఉన్నటువంటి కార్ అయితే అక్కడ ఉంది. కానీ జస్ట్ దాన్ని బేస్ చేసుకొని ఆయన హస్తం ఉంది అని ఒక నిర్ధారణకు రాలేమాము. ఇప్పుడు ఇద్దరు పెద్ద మనుషులే, ఒక ఆయన ప్రస్తుత మంత్రి, ఇంకొక ఆయన మాజీ మంత్రి, ఇద్దరు పెద్ద మనుషులే. అందుకని మనం కాసేపు ఇద్దరిని గౌరవిద్దాం. వాళ్ళిద్దరు చెప్పినటువంటి మాటలకు కూడా వాళ్ళు ఈ కేసులో ఏదైనా వాళ్ళకి అవకాశం ఉంటే దానికి తగినటువంటి సాక్ష్యాలను వాళ్ళు కూడా అందించి ఇవ్వచ్చు. చంద్రమోహన్ రెడ్డి గారు సాక్ష్యాలను అందించి నిందితుల్ని శిక్షించడానికి వీలైనటువంటి చేయొచ్చు. లేదు ఆధారాలు మేము నిర్దోషులమే లేదా మాకేమి సంబంధం లేదని చెప్పడానికి గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఇవ్వచ్చు. అది వాళ్ళు చేస్తారు, వదిలేద్దాం. ఇక్కడ బెంగళూరు పోలీసులు ఏం చెప్పారు, ఎఫ్ఐఆర్ లో ఏమి రాశారు, లేకపోతే ఛార్జ్ షీట్ లో ఏమి రాయబోతున్నారు అనేటువంటిది మనకి ప్రామాణికంగా ఉంటుంది తప్ప మంత్రులు మాజీ మంత్రులు ఏం చెప్పారు అనేటువంటిది కాదు. ఇప్పుడు స్టిక్కర్ దొరికిందా, స్టిక్కర్ అంటించినటువంటి కారు దొరికిందా, స్టిక్కర్ అంటించినటువంటి కారు మంత్రిదా, ఇవన్నీ కూడా కొన్ని తేలాలి. స్టిక్కర్ అనేటువంటిది ఎవరైనా తీసుకోవచ్చు, మా ఫలానా పేరుతో స్టిక్కర్ తీసుకోవచ్చు, లేదా కార్ నెంబర్ మార్చవచ్చు, ఏమైనా చేయొచ్చు, చూస్తున్నాం కదా. అందువల్ల ఆ కారు అతనిదేనా, ఆ స్టిక్కర్ అతనిదేనా, స్టిక్కర్ లో ఏముంది, కార్ నెంబరు, ఇతరత్ర వివరాలు ఉన్నాయా, ఏమిటి అనేటువంటిది బెంగళూరు పోలీసులు చెప్పాలి. రెండోది పాస్పోర్ట్ గురించి చెప్తున్నారు. పాస్పోర్ట్ కారులో పెట్టుకొని తిరగాల్సినటువంటి అవసరం మంత్రికి ఉందా అనేటువంటి ప్రశ్న. ఆ కారులో పాస్పోర్ట్ దొరికిందని ఏమన్నా బెంగళూరు పోలీసులు చెప్పారా?
దానికి ఎక్కడన్నా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయా? ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి స్పష్టత లేకుండా బెంగళూరు పోలీసులు చెప్పకుండా రాజకీయ నాయకులు, ప్రత్యర్థి పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు విసురుకుంటున్నటువంటి సవాళ్లు లేదా వేసుకుంటున్నటువంటి అడ్డు సవాళ్లు, వీటి ప్రాతిపదికన మనం చర్చ చేయటం అనేటువంటిది టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు. బెంగళూరు పోలీసులు ఏం చెప్పారనేది మన ఛానల్ ద్వారా మీకు ఉన్నటువంటి సమాచారం ఏదైనా ఉంటే మనకు తెలియజేయండి. లేకపోయేట్లయితే ఎవరైనా ఈ చర్చలో పాల్గొనేటువంటి పార్టీల ప్రతినిధుల దగ్గర కనుక బెంగళూరు ఎదురు పోలీసులు ఈ విధమైనటువంటి చెప్పారు, ఇది ఆధారం అని చెప్తే దాని ప్రాతిపదికన మనం మాట్లాడచ్చు. లేకపోయేట్లయితే రాజకీయ నాయకుల ఆరోపణలు తోటి మనం వాళ్ళ చుట్టూ మనం తిరగాల్సినటువంటి అవసరం లేదు. ఒక అనలిస్ట్ గా, ఒక జర్నలిస్ట్ గా నాకు ఉన్నటువంటి అనుభవం అది. అందువల్ల వాళ్ళ మాటలను మనం ప్రామాణికంగా తీసుకోక్కర్లేదు. వాళ్ళు చెప్పే దానిలో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, అది వేరే అంశం. కానీ తేల్చాల్సింది ఎవరు? బెంగళూరు పోలీస్. వాళ్ళు ఏం చెప్పారనేది గీట్ రైట్. కానీ ఒక కీలక అంశం ఏంటంటే గొడస్ర గారు, అంత పెద్ద రేవ్ పార్టీ సెన్సేషన్, చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరికిన నేపథ్యంలో అక్కడ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే పేరు, ప్రస్తుతం ఆయన మంత్రికి కూడా ఉన్నారు కాబట్టి ఆ స్టిక్కర్తో ఉన్న కారు దొరికింది, నో డౌట్. అక్కడ ఆ అఫెన్స్లో, సీన్ ఆఫ్ అఫెన్స్లో ఉంది. సో ఆబ్వియస్గా అంత పెద్ద వ్యక్తి మంత్రిగా ఉన్నారు కాబట్టి, రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేసే మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనకు సంబంధించిన వ్యక్తులు కానీ లేదంటే ఆయన ప్రమేయం ఉందా లేదని కన్ఫర్మ్ అవ్వలేదు. మీరు చెప్పినట్టుగా పోలీసులు నిర్ధారణ అయిన తర్వాతనే ఒక పాయింట్కి రావాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ దొరికిన మాట అయితే వాస్తవమే. ఖచ్చితంగా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందనేది నా పాయింట్. అందుకనే ఇప్పుడు కారు దొరికింది, స్టిక్కరు దొరికింది. ఆ స్టిక్కర్ అంటించినటువంటి కారు ఆ ఓనర్దేనా, ఆ కారులో ఎవరు వచ్చారు అనేటువంటిది పోలీసులు ఆ కారు యజమాని సంజాయిషి అడగాలి. ఆ సంజాయిషి అడిగినప్పుడు ఆ యజమాని నేను కాదు, లేదా నా అనుచరులుగా ఉన్నటువంటి వాళ్ళు నా స్టిక్కర్ అంటించినటువంటి కారు తీసుకెళ్లారని చెప్పేసి నిజాయితీగా, ఒకవేళ తీసుకెళ్ళి ఉంటే నిజాయితీగా చెప్పాలి. లేకపోయేట్లయితే నా కారు దొంగతనం జరిగింది ఫలానా రోజు, అందుకని నేను ఫలానా పోలీస్ స్టేషన్ లో నా స్టిక్కరు కారు దొంగతనం జరిగింది, నేను ఫిర్యాదు చేశానని అదన్నా చెప్పాలి. ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమి చెప్పకుండా పరస్పర ఆరోపణలు, నాకేం సంబంధం లేదు, నేను నిజాయితీ పరుణ్ణి అని మంత్రి చెప్పినా, లేదు నువ్వే నీకు సంబంధించినటువంటి వాళ్ళే చేశారని చెప్పేసి మాజీ మంత్రి చెప్పినా, దాన్ని బట్టి మనం ఎట్లా నిర్ణయించగలం? అందుకని ఇద్దరిలో నిజాయితీ ఏమన్నా ఉండేట్లయితే ఆ ఆధారాలు పోలీసులు చెప్పాలి. ఆ కారు ఎవరిది, కారు ఎవరు తీసుకొచ్చారు, ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఏమన్నా ఉన్నదా, ఆ ఉన్న దానిలో ఒకవేళ ఉంటే గోవర్ధన్ రెడ్డి గారు పాస్పోర్ట్ అందులో ఎందుకు పెట్టు తిరుగుతున్నాడు బెంగళూరు వెళ్ళినటువంటి కారులో, ఇలాంటివన్నీ అనేకమైనటువంటి కొత్త సమస్యలు వస్తాయి కనుక బెంగళూరు పోలీసులు స్పష్టతనివ్వాలి ఫస్ట్. ఇది నా అభిప్రాయం. రైట్. పిఎస్ఎన్ మూర్తి గారు, టీడీపీ పిఎస్ఎన్ మూర్తి గారు, నెల్లూరు జిల్లాలో వాళ్ళిద్దరికి మధ్య రాజకీయ వైరం గురించి ఆల్మోస్ట్ రాష్ట్రం మొత్తం తెలిసిందే. ఇప్పుడు ఇటువంటి క్రమంలో ఆయన దగ్గర ఉన్న ప్రూఫ్స్ కానీ ఆధారాలు కానీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా సోమిరెడ్డి గారు కర్ణాటక బెంగళూరు పోలీసులకు సహకరించుంటే ఇంకొంచెం ఏదైతే ఆయన అనుకుంటున్నారో ఇలా ఆయన పాత్ర ఉందని బలంగా చెప్తున్నారో ఈ ప్రూఫ్స్ లాంటివి ఏమైనా బలమైన ఏమైనా ఉంటే ఇచ్చి ఉంటే ఇంకొంచెం సీరియస్గా ఉండేది కదా అఫెన్స్ అనేది. మూర్తి గారు. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నా పేరు మూర్తి యాదవ్, రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఇద్దరు గతంలో విషయాలు పరిగణలో తీసుకొని పరిశీలించినట్లయితే ఇవాళ చంద్రమోహన్ రెడ్డి గారు ఏంటి, కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఏంటి అనేది అర్థమవుతుంది, తేటతెల్లం అవుతుంది. ఒకసారి గతంలో జరిగిన విషయాలన్నీ మనం అది కూడా గమనంలో తీసుకోవాలి. ఎందుకంటే అనేకమైన అభియోగాలు, ఆరోపణలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి కాకాని గారు, అది అందరికీ తెలిసిన విషయమే. అదే విషయంలోని గతంలో కోర్టులో ఈ కేసు ఫైల్ ఉంటే దొంగతనం జరిగితే మొత్తం కోర్టులో ఏమీ పోలేదట. ఆ బీరువాలో ఉన్న ఈయన ఫైల్ మాత్రం పోయిందంట. ఇలాంటి చిత్ర విచిత్రాలని ఆయనలోని డమాయించి మసిపూసి మారేడు చేయడంలో సిద్ధవస్తుడని రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు పెద్దలు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆయన నేనే చేశానని అంత తేలిగ్గా ఒప్పుకుంటారా? ఏ దొంగడైనా ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. బెంగళూరు పోలీసులు మొత్తం అలమరికి లేకుండా
ఆయన ఒప్పుకోరు మూర్తి గారు, ఆయన ఎలాగో ఒప్పుకోరు అనుకోండి, ఎందుకంటే ఆయన అది పాత్ర ఉందా లేదని పోలీసులు తెలిసాల్సిన అవసరం ఉంది. కానీ మీరు కూడా మీ పార్టీ నేత కూడా ఊరికి అలిగేట్ ఏదో ఆరోపణలు చేసి పక్కెళ్తే కాదు కదా. లేదు, ఆయన స్టాండ్ అయ్యి ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గారు రమ్మనే ఆహ్వానిస్తున్నారు, చర్చిద్దాం అంటున్నారు. దీని మీద సిబిఐ దర్యాప్తు అంటే ఆయన నోటు మాట్లాడట్లేదు కాకాని గారు అండి. సిబిఐ దర్యాప్తు కమాండ్ రెడీ అని అనాలి కదా. సారీ మూర్తి గారు, సబ్జెక్ట్ టు ది కరెక్షన్. ఆయన ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా చెప్పారు సిబిఐ విచారణ కూడా సిద్ధమే, నువ్వు మీకు అంత సత్తా ఉంటే మీరు సిబిఐకి లేఖ రాసి విచారణ జరిగేలా చూడండి అని కూడా ఆయన సవాల్ విసరడం జరిగింది. కాకాని గారు ఆయన అధిక ఇంకా పూర్తి ఆయన మంత్రి కాకపోయినా ఇప్పుడు ఆపద్ధం ప్రభుత్వం నడుస్తా ఉంది కాబట్టి వాళ్ళు స్వచ్ఛందంగా ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి నిరూపించండి అని నా సక్సెస్ఫుల్ నిరూపించాలని సిబిఐకి ఎందుకు అప్రోచ్ కాకూడదు? మోహన్ రెడ్డి గారు అవుతారేమో చూద్దాం 2 రోజులు. ఆయన చెప్పారు, ఆయన గతంలో కూడా మీరు ఇదే పాస్పోర్ట్ ఏదో ఇష్యూలోని యూటర్న్ తీసుకున్నాడు కాకాని గారు. ఎందుకంటే ఆయన నిలబడ్డవి అన్ని మొత్తం హిస్టరీ అంతా ఇదే. ఆయన అవినీతి ఆరోపణలు అన్నిటిలోని ఇన్వాల్వ్ అవడం, ఆ కోర్టు విషయం అయితే ఇప్పటికి దాని సంగతి ఏమైందో దేవుడికే తెలియాల. అంటే ఈయన ఆ స్టిక్కర్ ఎలాగొచ్చింది, స్టిక్కర్ నిజంగా పోయి ఉంటే కారు గతంలోనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా, మా స్టిక్కర్ ఇలా మిస్ అయింది, ఈ కారు ఎవరిది ఏంటని ఇప్పుడట కంప్లైంట్ ఇస్తాడట, అది ఎవరిదో తేల్చమని. అవేం పాంప్లెట్లా, లేకపోతే వినాయక చవితి అనుసందర్భం వచ్చిన వాళ్ళు అందరూ పంచడానికి. ఆ స్టిక్కర్లు ఎవరో రిలేటెడ్ ఫ్రెండ్స్ కో క్లోజ్ ఉన్న వాళ్ళకి తప్పితే స్టిక్కర్లు ఎవరికి ఎవరు, అవి నాకు సంబంధం లేదు, అది ఎలాగొచ్చిందో తేల్చాలి. ఇదో ట్విస్ట్ మళ్ళానా అని చేత అలాంటి పనికిమాల ఆరోపణలు మనం పరిగణలో తీసుకుంటాం. పెద్దలు కోటేశ్వర అన్నట్టు మనకి టైం వేస్ట్. కానీ ఆయన అయితే స్టాండ్ అయ్యే వ్యక్తి కాదు. చంద్రమోహన్ రెడ్డి గారు గతంలో కూడా ఒకసారి నాకు పర్టికులర్ విషయం జ్ఞాపకం అవట్లేదు కానీ ఆయన చాలా సార్లు ఆ జిల్లాలో మొత్తం ఏదో మన కర్మకాలి ఆయన ఓడిపోవడం జరిగింది. కానీ ఆయన మా పాలిట్ బ్యూరో మెంబర్, సీనియర్ నాయకుడు, ఒక ఇమేజ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు. ఇట్లాగా ఒకసారి ఈయన ఈ చరిత్ర నెల్లూరులో అడిగితే చెప్తారు. మీరు కానీ మీ పార్టీ నేతలు కానీ ఎంతగానైతే కాకాని తప్పుపడుతున్నారో అంతకంటే ఎక్కువగా, అంతకంటే డబుల్ గా సోమిరెడ్డి గారిని తప్పుపడుతున్నారు మీ పార్టీ నేతలు. అంటే వైసీపీ నేతలు పట్టుతారు కాకాని గోవర్ధన్ రెడ్డి. అదే అంటున్నాను కదా, ఇప్పుడు దొంగ నడిచే బాపతేలు అందరిదేని వాళ్ళు అయోమయంలోని వైరాగ్యంలోకి వెళ్ళిపోయి ఉన్నారు. దానికి తోడు ఇదొకటి. మరి అందులో భాగంగా మరి ఇల్లు ఉండొచ్చేమో, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, పార్టీ కాదు, వాళ్ళ పార్టీకి వెళ్ళి ఉండొచ్చు. దాన్ని స్వచ్ఛందంగా ఆయన ఒప్పుకోడు. ఇప్పుడు ఎలాగోలాగా అదే ఒప్పుకోడు. ఆ సైడ్ ట్రాక్ వెళ్ళిపోవాలి కదా ఆ విషయం. దానికోసం విజిలన్నీ ప్రదర్శిస్తాడు ఆయన. దీని మీద బెంగళూరు పోలీసులు నిజాయితీగా అందులో ఏ అరామరికలు లేకుండా అది కానీ దర్యాప్తు జరిపిస్తే పూర్తి స్థాయిలోనే డెఫినెట్ గా ఈయన దొరుకుతాడు. రైట్. మురళి